రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నీట్ రీ ఎగ్జామినేషన్ ఎన్టీఏ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఇక విద్యార్థులకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ఎగ్జామ్ టైమింగ్స్ లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. నాగ్పూర్కు చెందినటువంటి ఓ విద్యార్థికి ఏకంగా అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ వేశారు ఎన్టీఏ అధికారులు. ఇక అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థి సెంటర్ చూసుకొని ఆశ్చర్యపోయారు. ఇక మరో విద్యార్థికి అడ్మిట్ కార్డులో ఎగ్జామ్ సాయంత్రం 4 గంటలకు ఉన్నట్టుగా సమయం వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఏ వ్యవహారంపై మరోసారి విమర్శలు మొదలయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దేశవ్యాప్తంగా ఎన్టీఏ ఎగ్జామ్ రేపు జరగబోతుంది. కానీ మరొకసారి విమర్శలకు తావిచ్చినటువంటిది దాదాపు నిన్నటి నుంచి కూడా రీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది, హాల్ టికెట్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా వెల్లడించినటువంటిది. దీనితో ఒక విద్యార్థి, మహారాష్ట్రకు సంబంధించిన విద్యార్థి అబ్దుల్లా అనేటువంటి విద్యార్థి, అతనికి ఇక్కడ మహారాష్ట్రలో ఆయన 3 ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాగ్పూర్, వార్దా, భండారా అనేటువంటి ప్రాంతాల్లో. అయితే ఈ 3 ప్రాంతాల్లో కాకుండా అబుదాబి అనేటువంటి కేంద్రం, పరీక్షా కేంద్రము తనకు ఇచ్చినట్లుగా కూడా ఏదైతే హాల్ టికెట్ లో ఒక్కసారిగా రావడంతో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విసిపోయినటువంటివి. తను సెలెక్ట్ చేసుకున్నటువంటి దాంట్లో ఏదైతే నాగ్పూర్ కీలకంగా ఉండేటటువంటి ప్రాంతం కాకుండా అబుదాబి ఇవ్వడము అన్నది కూడా వెంటనే దీనికి సంబంధించినటువంటివి ఆ స్థానిక సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకునికి చెప్పడము, రాజకీయ నాయకుడు మీడియా ముఖంగా చెప్పడంతో ఇది బయటికి రావడం జరిగింది. దాదాపు ఎగ్జామ్ కి సంబంధించింది 24 గంటల సమయమే ఉంది. ఈ సమయంలో అబుదాబి సెంటర్ ఇవ్వడము, ఒక్కసారిగా కూడా ఈ విషయం ఎన్టీఏకి కూడా హెల్ప్ లైన్ నంబర్ కి కూడా కాల్ చేయడంతో ఒకసారి జరిగినటువంటి అంటే ఏదైతే మిస్టేక్ ఉందో అది ఒక సాంకేతిక లోపంతో జరిగింది, తప్పును అంటే సరిదిద్దుతామంటూ కూడా ఒకవైపు ప్రకటించినటువంటిది. ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపల తిరిగి హాల్ టికెట్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మరి అంటే త్వరగా వెల్లడిస్తామంటూ కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. ఒక్కసారిగా అంటే గతంలో జరిగినటువంటి రీ ఎగ్జామినేషన్ కి అంటే పేపర్ లీక్ అనేక సమస్యలతో రోడ్డెక్కినటువంటి విద్యార్థులకు మరి రేపు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఎగ్జామ్ కి ఇలాగే సాంకేతిక లోపాలంటూ కూడా, తర్వాత పేపర్ కి సంబంధించినటువంటి లీక్ వ్యవహారాలంతా కూడా ఒక్కసారి విద్యార్థులు అలసిపోయినటువంటి విద్యార్థులు అని చెప్పవచ్చు. మరొకసారి ఇటు హాల్ టికెట్ ఉదంతో బయటికి రావడంతో ఇటు అంటే ఎన్టీఏకి సంబంధించినటువంటి ఎన్టీ జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ విధంగా అధికారుల జరిగేటటువంటి వైఫల్యాలతో ఇటు అంటే సరిదిద్దుకోలేనటువంటి తప్పులతో ఒక్కసారిగా కూడా ఎన్టీఏ తర్వాత కేంద్ర విద్యాశాఖకు సంబంధించినటువంటి చెడ్డ పేరు రావడము అంటూ కూడా ఇటు రాజకీయ నాయకుల్లో గుసగుసలు వినపడుతున్నాయి. కానీ ఈ మరొక విద్యార్థికి కూడా ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి హాల్ టికెట్ లో సమయంని కూడా అంటే ఏదైతే ఉదయం మధ్యాహ్నం ఉండేటటువంటి ఏదైతే సమయం ఉందో అది సాయంత్రం సమయం అన్నది ప్రింట్అవుట్ కావడంతో మరొక విద్యార్థి కూడా దీనిపై కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకవైపు అంటే దీనికి సంబంధించినటువంటి అడ్రస్ వెరిఫికేషన్స్ ఇవంతా కూడా జాగ్రత్తగా చేసుకోవాలి అంటూ కూడా కొంతమంది ఈ విద్యార్థులకు చెప్తున్నటువంటి సూచనలు అనుకోవచ్చు. ఈ నీట్ ఎగ్జామ్ లో తప్పిదాలు మాత్రం మరొకసారి తేటతెల్లం కావడంతో దీనిపై విమర్శలు మరొకసారి ప్రారంభమయ్యాయి. రేపు 24 గంటల సమయం ఉంది. 24 గంటల సమయానికన్నా ముందుగానే నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటిది అంటే ఏ విధంగా దీనికి పేపర్ కి అంటే ఎగ్జామ్ కి వెళ్లే విధానం అనుకోవచ్చు. అక్కడ ఏదైతే ఐడెంటిఫై అంటే ఎగ్జామ్ కి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళకి చెక్ చేసేటటువంటి విధానం అనుకోవచ్చు. అన్ని కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాము అని చెప్తున్నారు. కానీ మరొకసారి నీట్ వ్యవహారము, హాల్ టికెట్లతో లేని అంటే ఏదైతే సెంటర్స్ కాకుండా దేశం కాకుండా విదేశాల సెంటర్లను కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా మరొకసారి ఈ విమర్శలకు పాలైనటువంటిది నీట్ ఎగ్జామ్ కి. రైట్, థ్యాంక్ యూ కళా.